చూడండి ఎదురులో ఉన్నారు ఒక్కడుగా నిద్రపోలా అందరూ మేలుకున్నారు ఇప్పుడు దాకా కూర్చొని సరదాగా మాటలు చెప్పుకొని ఇంకైతే అందరూ గుడ్లు మళ్ళీ గుడ్లుగా ఉడకబెట్టుకున్నాం ఇప్పుడు తెచ్చుకొని తినలారా అరే శ్రీరామ్ సరిపోతున్నా బాగానే యాక్షన్ మళ్ళీ ఎట్రా నిద్రపోతుందా మా వాళ్ళు రాత్రి చేసిన పనికి చూడండి తింటే వంగిపోయింది. దాని తగ్గట్టు ఊరు పాటుకోళ్ళు లేనారు ఆడబడితే ఆడ ఇల్లు ఉన్నారు ఒక్కరు లేరు. నేను అసలుకే ఉన్నా. ఫైనల్ లాస్ట్గా లేచింది మేమిద్దరమే. మళ్ళీ అదే రాయి ఊడిపోయింది. మన వాళ్ళు గుట్టుకున్నారు నైటా. నువ్వే ఎందుకులే మా పరిస్థితి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చేస్తున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ క్యాంపింగ్ వీడియో అయితే చేద్దాం అనేసి ఇంకా మా బ్యాచ్ అయితే వేసుకుని వచ్చేసాను. ఈ మా ఊరి నుంచి కొద్ది దూరంలో అయితే బోటు మీద అయితే వేస్తున్నాం. ఇంతకు ముందు ఇక్కడ జామాల చెట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు అదంతా క్లీన్ చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ వేస్తే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేసి ఇక్కడైతే చేస్తున్నాము. ఇప్పుడు చలి ఎక్కువ వేస్తుంది. ముందే వెళ్ళి టెంట్ అయితే వేసుకున్నాం. వీడియో ముట్టుకు చాలా క్రేజీగా అయితే ఉంటుంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాంపింగ్ టెంట్ ఎంత త్వరగా వేసుకుంటే అంత మంచిది మనకు. ఎందుకంటే చలి అయితే ఎక్కువగా అయితే ఉంది. ఇంకా మన వాళ్ళు అయితే మొక్క కూడా అయితే మంట వేసారు. మనకి ఈరోజు క్యాంపింగ్ వీడియోలో ఏదో వండుకోబోతున్నామంటే మ్యాగీ. పచ్చి మ్యాగీ తినేస్తున్నారు మా వాళ్ళు. ఆకలి అయిపోతుంది. ఏవారా సార్ అవరా వనారు చూడు రాయలు గుచ్చుకోకుండా మన వాళ్ళకి మెత్తగా ఉండేటట్టు. శ్రీరామ్ గుర్తుందా నీకు ఇంకా క్యాంపింగ్ టెంట్ వేసేదా ఉందా? గుర్తుందరా నీకా? ఇప్పటికి మనం క్యాంపింగ్కి వచ్చేసి 2 నెలలు అయిపోతుందా? 2 నెలల తర్వాత మళ్ళీ చల్లు ఏదో చేస్తున్నారు వీళ్ళు క్యాంపింగ్ టెంట్నే. ఇది చూడండి ఏదో చేస్తున్నారు. వేరే శ్రీరామ్కి వచ్చి అనుకుంటారు మీరు. వచ్చినా కిరణవాడికా దండకి వాడికి రాదు అని అనుకుంటారు. శ్రీరామ్ ప్రతి ఒక్కటి చేస్తాడు. శ్రీరామ్ ఇంకా ఫైనల్గా చాలా కష్టపడి ఎట్ట పడితే అట్ట ఏదరా క్యాంపింగ్ తింటా లూజ్ అయిపోయినాయా? ఇట్లా వాడగానే వాళ్ళది లూజ్ అయిపోయినప్పుడే దాన్ని సింపుల్ గా ఇచ్చారు. ఇప్పుడు నన్ను వచ్చేయమంటారా? ఇప్పుడు నేను వేసిదా వేస్తాను చూడు. ఎట్రా వేస్తారా? మొత్తానికి మన వాళ్ళు కింద పైన పడి ఆ టెంట్ అయితే వేసారు. అసలుకుండేసి ఈ కవర్ కూడా కప్పుదాంరా, ఎక్కువ సెల్ ఉంది కదా మంచు రాలుతుంది అన్నాడు. అందుకని ఆ కవర్ కూడా కప్పుతున్నాం సేఫ్టీకి ముందుగా. ఫ్రెండ్స్ నాన్న తంటాలు పడి ఈ కట్లు రాయిలు తెచ్చి పెడేసాం. ఇప్పుడు పొయ్యిని బాగా సెట్ చేసుకొని మనం తెచ్చుకున్న మ్యాగీని అయితే రెడీ చేసుకుని గబగబా అయితే తినేద్దాం. టైం వచ్చేసి ఎంత షాకు 9-10 లోపల అయిపోవాలా. ఫ్రెండ్స్ మన వాళ్ళని ఏదో హెల్ప్ చేస్తారని నన్ను తీసుకుని స్టేజ్ సగం మ్యాగీ ప్యాకెట్ అయితే తినేసాడు. దాచిపెడేస్తున్నారు వెనకాల మా ఫ్రెండ్స్. ఒకటి చూడాడా ఇంకా ఆయన చూడాడు ఏం చేస్తున్నాడు. ఆయన అప్పుడే పరక లోపలికి వెళ్ళిపోయి ఈ రామి చేసే రే రాండి రే కానీ ఆకలి వేస్తాను. ఆకలి దంచేస్తాను శ్రీరామా. కరెక్ట్ గంటకి అయిపోవాలి. 9 అయిపోయింది. 10 లోపల యాడ్ చేస్తావు కంప్లీట్ చేసింది. చెఫ్ లయ మళ్ళీ వస్తాడు. చిన్న పని ఉన్నది అనేసి రాలేదు. రాండి రే సరే రాండ్రా. కరెక్ట్ గంటకి అయిపోవాలి. మీకేం ఆకలి ఇట్లా? కూల్ డ్రింక్ కొని తెచ్చే పని అయితే స్టాఫ్ 2 ఉన్నారు. కూల్ డ్రింక్ కూడా తెచ్చాలా? సరే భయంకరంగా సలే వస్తుంది. ఇంకోటి 2 అగ్గిపెట్టు కూడా చూడు. తడిసిపోయిన అగ్గిపెట్టు దాని మీద సెగబెట్టు. అశోక
అగ్గిపిట్లో తడిచిపోయినా అప్పుడు అర్థం చేసుకో మంచిగా ఏ విధంగా అగ్గిపెట్టలేదు ఇచ్చా ఆ బ్యాగ్ అనవసరం లోపల పెట్టి ఆ బ్యాగ్ ఇందాకే తడిసిపోయింది లెదర్ బ్యాగ్ కదా కనబడుతుంది ఎట్ట తడిసి ఉంటుందో సార్ 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 మండేసింది మనం తిట్టంగా వచ్చి అప్పుడు ఎలా చేస్తాం? ఊరా ఎంచుకున్నాం కదా రచ్చరేగిపోద్ది ఇంకా ఫ్రెండ్స్ ముందు మ్యాగీ చేసుకోవడానికి నీళ్ళైతే సాగబెట్టుకున్నాం. శ్రీరామ్ అప్పుడు కోడిగుడ్లు తీస్తుంది కోడిగుడ్లు ఎట్టా మొత్తం ఈరోజు శ్రీరామే చేయాలా నాకు అసలు అర్థమే కాదు ఎలా చేయలేదని. ఏముంది శ్రీరామ్ నేను చేసేస్తా కనీరా నేను ఉండలా కోడిగుడ్లు కోడిగుడ్లు ప్లస్ మన మ్యాగీ ప్యాకెట్లు చెప్పి మ్యాగీ ప్యాకెట్లు ఒకటి పెద్దది ఒకటి చిన్నది. ఇది వచ్చేసి 120 రూపాయలు, ఇది వచ్చేసి 60 రూపాయలు. సరిపోద్ది మన వాళ్ళకి మన వాళ్ళకి సరిపోదు. మన వాళ్ళు అందరూ కొమ్మకర్రలు పెట్టున్నారు ఏం సరిపోతాయా సర్దుకుంటారులే కానీ అసలు చికెన్ ఎప్పుడు చికెన్ చేసి ఈసారి చికెన్ చేయకూడదు అనేసి మార్చుకున్నాం. అసలు ఉండేసి ఎంతసేపు పట్టిన చికెన్ చేద్దాం అన్నాడు. నేను ఉండేసి ఎవరో చికెన్ అయితే అసలు వద్దురా అసలు అది ఎగిటేసిపోతుంది ప్రతిసారి క్యాంపింగ్ ఏమన్నా చికెన్ అనేసి అన్న. సో మళ్ళీ ఆలోచించుకొని ఇగో మ్యాగీలు అయితే చేద్దాం అనేసి అనుకున్నాం. ఇంకా మన వాళ్ళు అందరం కూడా వచ్చేసరికి నైట్కి ఎలా ఉంటుంది చూద్దాం. చలి అయితే భయంకరంగా అయితే ఉన్నది. ఫ్రెండ్స్ ఈ ప్యాకెట్లో ఉన్న మ్యాగీని అయితే సపరేట్ చేసుకున్నాము. శ్రీరామ అది మ్యాగీ ఇప్పియా ఏదో ఒకటి మనం మ్యాగీ అనే పిలుస్తాం అయిపోయింది కానీ అప్పటి నుంచి మ్యాగీ మ్యాగీ అనే అలవాటా అంతే. ఎన్ని ఉంటాయంట శ్రీరామ్? యామ 8 ఉంటాయని చెప్పాను కొనేటప్పుడు. పులుకులు అయిపోయా తీసి అన్నీ ఒక ప్లేట్లోకి వేసి అబ్బే చాలా వరకు పులుకులు అయిపోయాయి. అవ్వకుండా ఉంటాయా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ముక్కరా ఒరే ఎన్ని ఉన్నాయ్యా లెక్కే 1 2 3 4 5 6 7 8 మనం ఇంటికా నుంచి కానీ ఏం మసాలాలు ఏం తెచ్చుకోవాలి ఆ ప్యాకెటే మొత్తం సరిపోతా అసలు తెచ్చుకోవాలా మనం ఏమి దాంతో ఉంటాయని చెప్పే ఓలే చెప్పిన అవి సరిపోతాయి. అదిగండి దాంతో ఎన్ని ఉంటాయంటవా? చూద్దాం. ఎన్ని? 4 ఉన్నాయా? 4 దాంతో 8 అంతేలే ఏదైనా ఒకటే మనకి. ఫ్రెండ్స్ నీళ్ళు అయితే బాగా కాగిపోడే సౌండ్ కూడా అయితే వినపడుతుంది. ఇప్పుడు మన మ్యాగీ అయితే ఇందులో వేసుకున్నాం. సైమడికి రా చూడండి చూడండి ఎలా ఉడుకుతున్నారు నీళ్ళు. పోసి ఇప్పుడు మన మ్యాగీ అయితే వేసుకున్నాం ఇందులో. పోసిండి పగలు చూడండి. ఇంకేంటి తీసుకురాబో. ఫ్రెండ్స్ మన మ్యాగీ ఇంతలో అప్పుడు ఉడకతా ఉంటుంది. మనకి మ్యాగీ ప్యాకెట్లో మసాలా ఏదైతే ఇచ్చింటారు కదా దీన్ని అయితే సపరేట్ చేసుకున్నాం. నిదానంగా చిన్న ఒక్కటి పోసుకున్నాం. అన్నీ పోసేస్తే ఎక్కువ కారం పడదా? దానికి తగ్గట్టే కదా ఇస్తారు ఇలా అంతే అంటవా? ఫ్రెండ్స్ చూడండి 5 నిమిషాలకే మన మ్యాగీ అయితే బాగా ఉడికిపోయింది. దీన్ని సపరేట్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇంకా అందరూ తలా ఒక పన మల్లికొనేస్తున్నారు. ఇంకో శ్రీరామ్ వచ్చేసి మసాలా మొత్తం రెడీ చేసాడు. ఇంకో పర్సన్ యాడ్ అయ్యాడు మన క్యాంపింగ్ ఇంట్లోకి. అన్న వచ్చేసి ఎర్రగడ్డలు ఇతగాడే చెఫ్. ఇంకా ఏరా అదే ఇంకా మనకు సరిపోవని చెప్పేసి ఇది ఆ ప్యాకెట్ సారం బయటది. మనోడు హోటల్లో 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. సరాలు బయటకు వచ్చినాయి. 5 సాలక మళ్ళీ అయితే తెచ్చుకున్నాము. ఇంకా వాటిని అయితే మళ్ళీ ఉడకబెట్టాల. ఇందాక ఉడకబెట్టేసింది ఇది అది సరిపోద్దో సాలదు అనేసి మళ్ళీ కొద్దిగా ప్యాకెట్లు తెచ్చుకొని మళ్ళీ వాటిని అయితే ఉడకబెడతా ఉన్నారు. మ్యాగీ ఉడికిపోయింది. అలాగే మసాలాలు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయ మొత్తం అయితే సిద్ధం చేసి పెట్టేసుకున్నాం. ఇక బ్యాలెన్స్ వచ్చేసి కోడిగుడ్లు బగలు కొట్టుకొని ఇక ఆడిపోయి చేసుకుంటే మన మ్యాగీ అయితే రెడీ అయిపోద్ది. కోడిగుడ్లు బగలు కొట్టుకున్నాం. ఈ కోడిగుడ్లే కనీసం ఒక అరగంట అరగంట సేపు తీసాడు. ఇంకా నేను పగలు కొట్టుకోవటం చూడు ఎంత రౌండ్గా వచ్చింది. ఏం చేస్తావా? ఆ రౌండ్ అట్టే తింటావా? ఫ్రెండ్స్ ఇప్పుడైతే దబర పెట్టేసుకున్నాము. దబర అయితే బాగా వేడెక్కిపోయింది. ఇప్పుడు నూనె పోసేసుకున్నాము. ఫ్రెండ్స్ కొద్దిగా ఎరగడ్డ వేసుకున్నాం. ఎరగట్లేదు డిఫరెంట్గా తరుగుంటారా? మన చెప్పు నువ్వే అంట తరిగింది అటు చెప్పే నాకు. నువ్వు తరుగుంటే మళ్ళీ వాడు సన్నగా తరిగాడు. నిలువుగా గట్ చేసిన వాడు మళ్ళీ గట్ చేశాడు. ఎరగట్లు సన్నగా గట్ చేసుకోవాలా. అట్టు ఇప్పుడు బాసుండేది కోడిగుడ్డు అట్టు. ఫ్రెండ్స్ కొద్దిగా పచ్చిమిరపకాయ వేసుకున్నావా? మా వాళ్ళకి బాగా ఘాటు ఉండాలి. ఫ్రెండ్స్ కొద్దిగా సాల్ట్ అయితే చల్లుకున్నాం. ఫ్రెండ్స్ కొద్దిగా కారం అయితే చల్లుకున్నాం. ఫ్రెండ్స్ ఇందాక మనం బగలు కొట్టుకున్న కోడిగుడ్డు జొన్న అయితే ఇప్పుడు దీనిలో పోసేసుకున్నాం.
శ్రీరామ్ పచ్చి కూడా తినకూడదా మంచిగా హెల్త్ ఏమే నేను ఎప్పుడూ తినలేదురా. మీరు ఎవరు తినున్నారా? మీరు ఎవరైనా తినున్నారా? పచ్చి కూడా తినలా? తిన్నావు? ట్రై చేయాలి ఒకసారి పచ్చిగా. మన ముందు ఈ కాడికి కరేజ్ కట్ ట్రై చేయి. నువ్వు తిన్నా శ్రీరామ పచ్చిదా? ఇంతవరకు తినలా. ఫ్రెండ్స్ ఇక మన కోడిగుడ్డు పొట్టు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక ఉడక పెట్టుకున్న నూడిల్స్ అయితే దీంట్లో వేసేద్దాము. కొద్దిగా వేసుకుంటా కలిపి పెట్టుకుంటా ఉండండి. ఎందుకంటే కోడిగుడ్డు అరుగుడ్డు ఫైనల్గా కోడిగుడ్డు అట్టుముట్టుకు బాగా వచ్చిందయ్యా. చేసింది నేనే. నాకు తెలుసు నువ్వు అది ఎప్పుడు డైలీ ఇంటికాడ వాళ్ళు అవ్వగానే ఈరోజు నేను ఇనేనే రోజు కోడిగుడ్డు కావాలి నా మనవాడకనింది కానీ రా కొద్దిగా వేసుకుంటా కలిపెట్టుకుంటా ఉండాలి. ఏమే శ్రీరామా మసాలాలన్నీ తీసి దాని కళ్ళలో రుద్దుకో. కొద్దిగా వేసుకో. ఇంకో గంటి తెచ్చుకోండాలా? ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మసాలా అయితే వేసుకున్నాము. కలిపెట్టండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. మన ఫ్రెండ్స్తో పాటు కూర్చొని టేస్ట్ అవ్వాలని చెప్తాను. ఫ్రెండ్స్ మేము అనుకున్నది ఒకటైతే అయింది ఒకటే. చూడండి ఏ విధంగా అయిపోయిందో. మ్యాగీ నూడిల్స్కి వస్తుంది అనుకున్నాం, కాకపోతే అది కొద్దిగా తినిపోయింది అనమాట. అతుక్కునేస్తుంది ముద్దలుగా. ఎగ్ నూడిల్స్ ఎగ్గగా నీకుంటా మనం దాంతో నీళ్ళ మీద ఉడకబెట్టుంటే నీట్గా కూర్చుంటుంది. మనం ఎగ్ వేసి సపరేట్ చేసాము, అది తప్పు అయిపోయింది. అందరూ ఫుల్గా ఆకలితో సిద్ధం అయిపోయినారు. టేస్ట్ బాగానే ఉంటుంది లేరా, అది నూడిల్స్ ఫ్రైడ్ రైస్ మాదిరిగా అయిపోయింది లాస్ట్గా. శ్రీరామ ఎట్ట ఉందిరా టేస్టా? టేస్ట్ కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా బాగా వచ్చింటే వేరే లెవెల్ ఉంది. అది మామూలుగా మ్యాగీ మాదిరిగా నూడిల్స్ కూర్చుంటే నీట్గా ఉంటుంది. ఇట్లా చూడడానికి బాగాలేదు కానీ టేస్ట్ బాగుంది కదా. ఫస్ట్ టైం కదా చేయడం. నెక్స్ట్ టైం చూద్దాం. ఇగో వీడైతే అప్పుడే ప్లేట్ అయిపోయాడు. టేస్ట్ బాగున్నట్టు ఉంది. బాగాలేదని చెప్పాడు, మళ్ళీ చూడు అయిపోయింది ప్లేట్లో. అది ఎట్టు వచ్చినా కానీ మన వాళ్ళు మాత్రం ఏమాత్రం వేస్ట్ చేయరు. దీని మొత్తమైనా చెప్పి చేస్తారు, వాళ్ళు వేస్ట్ కూడా చేయరు. బాగుంటుంది లేరా, తింటా ఉన్నారు కదరా మీరు ఒక పక్క. మన వాళ్ళంతా డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఇది అనుకున్న విధంగా కనబడట్లే కంటికి. ఫ్రైడ్ రైస్ అయిపోయిందా? క్లాస్మేట్ ఫ్రైడ్ రైస్ అంట. ఇప్పుడు అశోక్ అడిగి కనుక్కున్నాం మ్యాగీ ఎలా ఉన్నది. చెప్పు అశోక్ ఎలా ఉంది? టేస్ట్ ఏం పర్వాలేదు, బాగానే ఉంది అని నేను చెప్తానే ఉన్నా. కొంచెం డిసప్పాయింట్ చేసింది అంతే. సరే ఇది ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం గట్టిగా ప్రయత్నిద్దాం. ఇంకో క్యాంపింగ్ వీడల్లా టేస్ట్ అయితే బాగుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసరికి 12:30 అవుతుంది. చూడండి ఎదురులో ఉన్నారు, ఒక్కడుగా నిద్రపోలా. అందరూ మేలుకున్నారు. ఇప్పుడు దాకా కూర్చొని సరదాగా మాటలు చెప్పుకొని ఇంకైతే అందరూ మళ్ళీ గుడ్లుగా ఉడకబెట్టుకున్నాం ఇప్పుడు తెచ్చుకొని. తినలారా? చెప్పండి. అందరూ తిన్నారు, నీది ఓళ్ళే తీసేసుకున్నారు నీ గుడ్డు కిరణం. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసరికి ఇంకా 2:55, 3 అయిపోతుంది. ఇంతవరకు ఊరు నిద్రపోకుండా ఫుల్గా మాటలు నవ్వులు. అరే శ్రీరామ్ నిద్రపోతున్నా బాగా యాక్షన్ మళ్ళీ చాలా ఎట్రా నిద్రపోతుందా? నిద్రబాబా అంటారా నాయన, నిద్రబాబా. ఫ్రెండ్స్ మా వాళ్ళు నైట్ చేసిన పనికి క్యాంపింగ్ టెంట్ కూడా ఉండిపోయింది. నైట్ 12 గంటల నుంచి తెల్లవారుజాన 3 గంటల దాకా నవ్వి నా వల్ల కాలేదు. ఎందుకంటే అప్పుడు దాకా ఆ మాటలు చెప్పుకుంటా నవ్వుకుంటాను. 4 గంటలకైతే పూనుకున్నాము. టైం వచ్చేసి ఇప్పుడు 7 అవుతుంది. ఇప్పుడు దాకైతే పూనుకున్నాము. ఒకసారి మీరే చూడండి, ఇక్కడ మేము ఎక్కడ వేసాం క్యాంపింగ్.
ఇంతకుముందు ఇది మొత్తం జామల తోపు పెద్దది, ఇప్పుడు ఇదిగో ప్రజెంట్ ఆడేస్తున్నారు కదా. వారు బిట్టేస్తున్నారు, ఇదంతా వేసినారు కానీ క్లీన్ చేశారు. దాని తగ్గట్టు ఎవరు పాటుకొని లేనారు, ఆడబడితే ఆడ ఇల్లు ఉన్నారు, ఒక్కరు లేరు. నేను అసలుకే ఉన్నా. ఫైనల్ లాస్ట్గా లేచింది మేమిద్దరమే మళ్ళీ. చూడండి ఇప్పుడే సూర్యుడు కానీ లేచి వచ్చేసాడు, లేచి వచ్చేసాడు. చలి ఒక పక్క. ఇప్పుడు ఎంత క్లీన్ చేయాలా, నీకు ఫోన్ చేస్తానే ఫోన్ ఊడు ఎత్తట్లే. ఎట్ట వెళ్ళినారు అస్సలు అర్థం కావట్లే. కానీ శ్రీరామ మొత్తం సర్దని సర్దేసినామంటే వెళ్ళిపోదాం ఇంటికి. చూడండి ఇది కానీ లేకుంటే ఇది ఒక్కరం చాలా వరకు ఆపింది, ఈ చిన్న కవర్ అయినా సరే మంచా. చాలా వరకు ఈసారి పెద్దది తెచ్చుకోవాలా, ఒకటే కాబట్టి మొత్తం కవర్ అయ్యేటట్టు తెచ్చుకున్నామంటే మంచి కానీ జాగ్రత్తగా ఉండొచ్చు. ఇంకో ఇది వంగిపోయింది, రాయి ఊడిపోయింది. మన వాళ్ళు గుట్టుకున్నారు నైటా. నువ్వే ఎందుకులే మా పరిస్థితి. ఫ్రెండ్స్ నైట్ క్యాంపింగ్ కూడా మనం మ్యాగీ అయితే చేసాం కదా, చూడడానికి అంతగా బాగలేదు, టేస్ట్ ముడికి అయితే బాగుంది. కానీ మన ఫ్రెండ్స్తో ముట్టుకొని నవ్వి మాకు చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.